ఎదురుదెబ్బ తగిలింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో అగ్రనేత దేవ్జీ కూడా ఉండడం ఒక్కసారిగా కలవరపాటు గురి చేసింది మావోయిస్టు నేతలని. పార్టీ చీఫ్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తెలంగాణ ఇన్ఫాక్ట్ వీళ్ళకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంటే పార్టీ చీఫ్ మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కూడా లొంగిపోయారు. దాంతోపాటు అగ్రనేత దేవ్జీ లొంగిపోయారు అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోయినట్లు నిర్ధారించారు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మార్చి 21 నాటికి మావోయిజం అంతం కాబోతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు ఆయన. ఆపరేషన్ కగార్ సక్సెస్ అయిందంటున్నారు ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మార్నింగ్ నుంచి కూడా దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎందుకంటే కూమింగ్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఫార్వర్డ్ ఆపరేషన్కి సంబంధించి అంటే ముందుకు వెళ్తున్నారు. అక్కడ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. రోడ్లు కావచ్చు, లేకపోతే అక్కడ మరిన్ని అంశాలకు సంబంధించి. ఈ క్రమంలో అసలు ఇంతకీ ఏం జరుగుతుందో, ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా, ప్రస్తుతం అడవుల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు అంశానికి సంబంధించి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. नक्सलवाद के समूल नाश की दिशा में चलने वाले इस राष्ट्रीय स्तर के अभियान में, जिसमें माननीय केंद्रीय गृह मंत्री अमित शाह जी की रणनीति और माननीय हमारे मुख्यमंत्री विष्णुदेव साय जी के छत्तीसगढ़ के परिप्रेक्ष्य में दिए हुए कार्य करने की स्वतंत्रता के आधार पर मैं आपसे कहना चाहता हूं कि राष्ट्रीय स्तर पर जो परिदृश्य है उसके आधार पर आज ये जो सूचना आ रही है कि तेलंगाना पुलिस के सामने देव जी ने, बसवराजू जो पहले जनरल सेक्रेटरी था इसका, उसके बाद देव जी सेकेंड सीनियर मोस्ट व्यक्ति था जो अभी जनरल सेक्रेटरी के नाते काम कर रहा था, उसने सरेंडर किया है. और साथ ही साथ मल्ला राजू रेड्डी जो संग्राम नाम से हमारे यहाँ छत्तीसगढ़ के विभिन्न क्षेत्रों में, विशेष रूप से गढ़चिरौली और छत्तीसगढ़ के हमारे अबूझमाड़ के क्षेत्र में दशकों से सक्रिय रहा है, उसने भी आज सरेंडर किया है. ये बहुत बड़ी जीत है और मैं सोचता हूं कि अंतिम पड़ाव जो इस पूरे नक्सलिज्म के समापन के लिए है उस पर हम पहुंच चुके हैं. इसके बाद शीर्षस्थ नेतृत्व में जो एक आध व्यक्ति है वो बहुत बुजुर्ग है, स्थिति उनकी स्पष्ट नहीं है. एक व्यक्ति, दो व्यक्ति और हैं जिनके उतनी सक्रियता नहीं है जितनी इनकी सक्रियता थी, और उसके बावजूद जो कुछ नाम और हैं उनसे भी बातचीत चल ही रही है. और मैं सोचता हूं कि करेगोटालू पर चलने वाला आज अभी जो वर्तमान में अभियान चल रहा है उसमें भी सफलता हमको मिलेगी. 89 अभी तक आईडीज उसमें से रिमूव किए जा चुके हैं, उस पर भी सफलता मिलेगी. वो जो गढ़ बनाकर अपना रखे हैं वो गढ़ ढह जाएगा अब, और साथ ही साथ नक्सलिज्म समूल नाश इसका 31 मार्च 2026 तक अवश्य संभावी है, बिल्कुल हो जाएगा. ये नक्सलवाद के बहुत बड़ी जीत है ఇది. అంటే చాలా ఘన విజయం, చాలా అతిపెద్ద విజయం అంటూ కూడా ఇటు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఘర్ ఘడ్ జాయేగి అంటే ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా కృషించిపోతోంది, నిర్మూలన దశకు చేరుకుంటుంది, అంతం అనే అంశం గురించి మాట్లాడుకుంటా భావం వచ్చిన పూర్తిగా అంతం కాబోతుంది అని అర్థం వచ్చి ఆయన మాట్లాడుకొచ్చిన సందర్భం. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో బసవరాజు గతంలో లొంగిపోయారు అండ్ దేవ్జీ లొంగిపోయారు. దాంతోపాటు మళ్ళీ రాజిరెడ్డి కూడా లొంగిపోయారు అంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ చెప్పుకొచ్చిన క్రమం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ మార్నింగ్ నుంచి చోటు చేసుకుంటున్న క్రమం, ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? మరీ ముఖ్యంగా ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ చెప్తున్న ప్రకారం ఇద్దరు కీలక నేతలు లొంగిపోయారనేది, ఇంకా ఎంతమంది లొంగిపోయే అవకాశం ఉంది, లేకపోతే ఆపరేషన్ కంటిన్యూ అవకాశం ఉందా? విచారంతో ఉన్న విషయాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విష్ణు దేశాయ్తో పాటు విజయ్ శర్మ ఇచ్చిన సమాచారం ఇప్పుడు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది. ఇదే నిజమని భావించాలి. ఒక రకంగా అంతా అయిపోయి ఉంటుంది, లేదంటే ఇదంతా ప్లాన్ గా ప్రచారం అన్న జరుగుతుంది. అయితే ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ చెబుతున్న పక్క ఆధారాల అనుసారంగా మనం చూసుకోవచ్చు. తెలంగాణ డీజీపీ ఎదుట చెప్పిన సంగ్రామ్ కావచ్చు, అంటే కేంద్ర కమిటీ సభ్యుడు సంగ్రామ్తో పాటు పార్టీ చీఫ్, మళ్ళీ చెబుతున్నాను, పార్టీ చీఫ్ దేవ్జీ అలియాస్ తిరుపతి
ఆ జనజీవన స్రవంతిలో కలిసినట్టు పూర్తిగా డిక్లేర్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎటువంటి అనుమానం లేకుండా కూడా ఈ ఉప ముఖ్యమంత్రి చెబుతున్న సమాచారం ప్రకారం మనకు అర్థమైపోతుంది. అయితే క్లియర్ గా గత కొద్ది రోజులుగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడవుల్లో నేరుగా తెలంగాణ పోలీసులు కొంతమందిని అదుపులో తీసుకున్నారు. అందులో ముఖ్య నేత చీఫ్ తిరుపతితో పాటు సంగ్రామ్ కూడా ఉన్నట్టు ప్రధానంగా ప్రచారం జరిగింది. కానీ అది ఈ రోజు నిజమైంది. అయితే సంగ్రామ్ పోలీసులు ఎస్ఐబి పోలీసులు కంట్రోల్లో ఉన్నట్టు తెలిసింది. ఎస్ఐబి చీఫ్ సుమతి ప్రధానంగా విచారిస్తున్నట్టు మనకు సమాచారం అందింది. ఇదే ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎస్ఐబి కంట్రోల్లో ఉన్న మావోయిస్టు అగ్రనాయకుడు తిరుపతి అలియాస్ దేవ్జీ కావచ్చు, అదేవిధంగా సంగ్రామ్ కావచ్చు. సంగ్రామ్తో పాటు ఇంకెవరున్నారనేది కొంత పూర్తి సమాచారం బయటికి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి చెప్పిన సమాచారం మేరకు ఇద్దరు కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు, అందులో చీఫ్ నేరుగా తెలంగాణ పోలీసుల అదుపులో ఉన్నారు. విచారణ కొనసాగుతుంది. రేపా ఎల్లుండా ఈ 2 రోజుల మధ్య తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీధర్ రెడ్డి ఎదుట ఇటు మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. చీఫ్ కాబట్టి నేరుగా ముఖ్యమంత్రి సమక్షంలో ఉండబోతుందా, లేదంటే ఇతరత్ర ఇంకెవరైనా ముఖ్యమైన వ్యక్తులు ఉండబోతున్నారా అనే కొంత సందిగ్ధంలో ఉంది. అయితే చీఫ్ దేవ్జీ ముఖ్యమంత్రి సమక్షంలోనే చూపెట్టే అవకాశం ఉందని ఒక ప్రచారం కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగానే గనక మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీ కనుక లొంగిపోతే మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బగా చెప్పాలి. ఇక మావోయిస్టు పార్టీ లేనట్టే అని నేరుగా విజయ్ శర్మ చెబుతున్న పరిస్థితి. కర్రగుట్టలో నిర్మించుకున్న కోట, పచ్చిగా చెప్పాలంటే కర్రగుట్టలో నిర్మించుకున్న కోట కూలిపోతుంది. ఇప్పటికే 92 ఐడీలను నిర్వీర్యం చేశాము. 2000 మంది బలగాలు నేరుగా ఇటు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ మావోయిస్టులు ఉన్నా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఉంటే నేరుగా లొంగిపోవాలి, లేదంటే ఆ తుపాకీకి తుపాకీ బదులిస్తుందని విజయ్ శర్మ చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటు కొన్ని ప్రధానమైన అంశాలు చెప్పారు. ఇంకా ఎవరైతే ఉన్నారో మిగిలి ఉన్న వారి మీద గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి, వారితో మాట్లాడుతున్నాం, వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లొంగిపోయిన ఇద్దరు నాయకుల గురించి మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక గమనించినట్టుగా అయితే తిరుపతి అలియాస్ దేవ్జీది జగిత్యాల జిల్లా కిందికి వస్తుంది. ఉమ్మడి అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ రవి, ఇక్కడ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే అక్కడ ఒక మాట అనేది జరిగింది. కొంతమంది పెద్దవాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, అంటే వయసు పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు డ్రాప్ అవుట్ అవుతున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఈ వయసు పెరిగిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు ప్రస్తుతం ఇక తప్పదని బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే ఎందుకంటే ఆయన ఆ మాటని ప్రస్తావించడం జరిగింది. కొంతమంది కొంచెం బుజుర్గులోకి అంటూ కూడా ఆయన చెప్పుకోవచ్చు, అంటే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది అనుకోవాలి? అంటే ఈ అంశాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది? అఫ్కోర్స్ సీనియారిటీ మ్యాటర్స్ ఆల్ ద టైమ్. సచిన్, ఇప్పుడు మనం పూర్తి లోతులో కనుక పోయినట్టయితే అసలు కేంద్ర కమిటీలో ఎవరున్నారు, దేవ్జీతో పాటు ఎవరెవరున్నారు అనేది ఇంకా ఒక ప్రశ్నగా మిగిలిన అంశం. ఎవరున్నారు అనేది ఎవరికి తెలియదు. చలామణిలో ఉన్న తెలుగు నాయకుల పేర్లు తప్ప వేరే వారు ఎవరిది కూడా కనబడలేదు. గతంలో వికల్ప్ నుంచి మొదలుకొని అటు మరణించిన కటకం సుదర్శన్ వరకు, ఆర్కే వరకు వీళ్ళ అగ్రనాయకులు తప్ప వేరే వాళ్ళు ఎవరున్నారనేది ఒక స్పష్టత లేదు. నిన్నటి వరకు హిడ్మన్ పేరు చలమనైంది, అంతకుముందు వివేక్ పేరు చలమైంది, ఇట్లా చాలా మంది పేర్లు చలామణి పరిస్థితి. అయితే దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బలంగా ఉన్న మావోయిస్టు పార్టీలో ఎవరెవరు కేంద్ర కమిటీలో ఉన్నారు, ఎంతో మంది కేంద్ర కమిటీలో ఉన్నారు, అసలు పరిస్థితి ఏంటి అనేది ఒక స్పష్టత ఇప్పటి వరకు ఎవరు